హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి అంటే ఈ నెల 25 మార్చి 25 నుంచి ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సదరన్ స్లాట్లు బుక్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మేజర్గా మనం సదరన్ స్లాట్ దేన్ని బుక్ చేసుకుంటాము అంటే మనకి డిజేబిలిటీకి సంబంధించి, అంటే అది లోకోమోటర్ ఆర్థోపెడిక్ కావచ్చు, హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, అలాగే మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్, ఇందులో సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇలాగే డిజేబిలిటీ పెన్షన్స్ తో పాటు మనకి మెడికల్ పెన్షన్స్ ఉంటాయి. మెడికల్ పెన్షన్స్ సదరన్ సర్టిఫికేట్ అవసరం లేదు. మెడికల్ సర్టిఫికేట్కి అంటే ఐ మీన్ మెడికల్ పెన్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సీకేడియూ పెన్షన్స్. సీకేడియూ పెన్షన్స్ కి అంటే సీకేడియూ పెన్షన్ 10,000 రూపాయల పెన్షన్ కదా, దానికి మనకి ఏవైతే హెల్త్ పెన్షన్స్, మెడికల్ పెన్షన్స్ అంటున్నామో వాటికి సదరన్ సర్టిఫికేట్ అవసరం లేదు, మెడికల్ సర్టిఫికేట్ సరిపోతాయి. బట్ ఇక్కడ డిజేబిలిటీకి సంబంధించి మాత్రం కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ కావాలి. సో సదరన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సదరన్ అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, చూడండి. సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 పడుతుంది, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాక్లో భాగంగా ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఏ డీటెయిల్స్ అడుగుతాయి అంటే ఓవరాల్గా 21 డిజేబిలిటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం సదరన్ కేటగిరీలో. సో ఇందులో మామూలుగా బేసిక్ డీటెయిల్స్ ఏముంటాయి అంటే అప్లికేషన్లో అప్లికెంట్ నేమ్ అడుగుతారు, సదరన్ ఐడి వాళ్ళు వేసుకుంటారు, అప్లికెంట్ నేమ్ మాత్రం రాస్తాము, అలాగే అక్కడ ఆధార్ నెంబర్ రాస్తాము, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, జెండర్ కావాలి, కాస్ట్ సబ్ కాస్ట్ కూడా కావాలి, ఎడ్యుకేషన్ ఒకవేళ జాబ్ చేస్తే జాబు, అలాగే అడ్రస్, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్. ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇది వ్యక్తిగతంగా బేసిక్ డీటెయిల్స్ అంటాము. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, ఫోను, ఆధార్ లింక్ అయిన ఫోన్ తీసుకెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన ఫోన్ తీసుకెళ్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ ఒక డిస్లిస్టెంట్ వారు ఇచ్చి ఫిల్ చేయమంటారు, లేదా అప్లికేషన్ ఫామ్ బయట అయినా దొరుకుతుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ముందు ఈ 21 డిజేబిలిటీస్ గురించి చూసినట్లయితే మనకి లెప్రసీ అని ఉంటుంది కదా, అంటే కుష్టి వ్యాధికి సంబంధించిందండి ఇది. తర్వాత చేతులు లేదా కాలు దెబ్బతిని ఉంటారు కుష్టి వ్యాధి వల్ల, కాలు చేతులు కాబట్టి కుష్టి వ్యాధి లెప్రసీ ఉంటుంది. అలాగే లోకోమోటర్ డిజేబిలిటీ, మీకు తెలిసిందే. లోకోమోటర్ డిజేబిలిటీ అంటే నడవడంలో సమస్య, అలాగే పోలియో లేదా ప్రమాదాల చేతులు వైకల్యం చెందడం. మనం అలా చెప్పుకున్న లోకోమోటర్ ఆర్థోపెడిక్ అంటే మనకి పోలియో ద్వారా రావచ్చు, లేదా యాక్సిడెంట్ ద్వారా కూడా ఫిజికల్ డిజబిలిటీ రావచ్చు. కాలు చేతులు ఎప్పుడంటే మనకి ఇబ్బంది కలిగితే అంటే లోకోమోటర్ ఆర్థోపెడిక్ లో, అంటే కాలు చేతులు అనేవి యాక్సిడెంట్లు కోల్పోవచ్చు, లేదంటే పుట్టుకతోనే రావచ్చు, లేదంటే పోలియో ద్వారా కూడా, పుట్టిన తర్వాత పోలియో వేయించుకుపోవడం వల్ల కూడా రావచ్చు. ఓకే, సో తర్వాత మనకి ఇక్కడ ట్రఫిజం అంటే ఇక్కడ మనకి 4 అడుగులు మరుగుజ్జు అంటాం కదండి. సో వాళ్ళకి 4 అడుగులు అంటే 147 సెంటీమీటర్స్ లేదా అంతకంటే తక్కువ ఎత్తుగల మరుగుజ్జులకి ఈ అవకాశం ఉంది. మరుగుజ్జులకు కూడా అవకాశం ఉంది. 4 అడుగులు 4 ఫీట్, అంతకుమించి ఉంటే రాదు. 4 ఫీట్ అంతకంటే తక్కువ, 4 ఫీట్ అంతకంటే తక్కువ, ఓకేనా. సెంటీమీటర్స్ లో 147. అలాగే సెబ్రల్ పాలసీ మనం చెప్పుకున్నాం కదా, అంటే పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల శరీర కదలికలు సరిగ్గా లేకపోవడం, పుట్టుకతోనే సెబ్రల్ పాలసీ వస్తుంది. పుట్టుకతోనే మెదడు సమస్య అనేది రావటం వల్ల కంటికి కాళ్ళకి సంబంధించి, చేతులకు సంబంధించి సమస్యలు వస్తాయి, శారీరక సమస్యలు. తర్వాత మస్కులర్ డిస్ట్రఫీ, అది కండరాలు నెమ్మదిగా బలం కోల్పోవటం, అంటే తీవ్రమైన వ్యాధి, అంటే విపరీతమైన నొప్పులు వస్తే తీవ్రమైన వ్యాధి ఉంటుంది. ఇది మస్కులర్ డిస్ట్రఫీ అంటాం. సో ఇది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోనిక్, అంటే మనకి సీకేడీకి సంబంధించిన పెన్షన్స్ కూడా ఉన్నాయండి. మెదడు లేదా నరాలు దెబ్బతినడం వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యల వల్ల కూడా, క్రోనిక్ న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల కూడా, క్రోనిక్ న్యూరలాజికల్ కండిషన్స్ కూడా మనకి చూడొచ్చు. అలాగే మల్టిపుల్ సంబంధించి అంటే నరాలకు సంబంధించింది శరీర నియంత్రణ కోల్పోయే పరిస్థితి, అంటే నరాలు దెబ్బతిని శరీరంపై నియంత్రణ కోల్పోయే డిసీజ్ కూడా దీంట్లో ఉంది. అలాగే మనకి చేతులు, కాలు వనకడం మరియు కదలటం కష్టమయ్యే వ్యాధి కూడా ఉందండి. అలాగే ఇందులో హీరింగ్ ఇంపైర్మెంట్ కూడా ఉందండి, వినికిడి లోపం కూడా ఉంది. అలాగే మెంటల్ ఇల్నెస్, తీవ్రమైన మానసిక సమస్యలు, డిప్రెషన్ వల్ల గందరగోళమైన మెంటల్ ఇల్నెస్ కూడా ఉంది. అలాగే ఇంటలెక్చువల్ డిజబిలిటీ కూడా ఉంది. సాధారణంగా అంటే తెలివితేటలు తక్కువగా ఉండటం, మందబుద్ధులు ఉండటం ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటాము. సో దాన్ని బట్టి కూడా మనకి పెన్షన్ కూడా ఇస్తారు. ఇది ఇంటలెక్చువల్ డిజబిలిటీ రీసెంట్ గా ఇచ్చారు. అలాగే బ్లైండ్నెస్, కంటి చూపు పూర్తిగా లేని వారికి కూడా పెన్షన్ ఇస్తారు. అలాగే లో విజన్, కంటి చూపు తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బ్లైండ్నెస్ కి ఇస్తారు, లో విజన్ కూడా ఇస్తారు, సపరేట్ పెన్షన్స్. హిమోఫోలియా, అంటే చిన్న గాయం అయిన రక్తం గడ్డగట్టని వ్యాధి అంటాం, అంటే చిన్న గాయం తగిలిన అక్కడ ఉన్న రక్తం గడ్డగట్టి వస్తుంది, దాన్ని హిమోఫోలియా అంటాము. అలాగే తలసేమియా, అంటే శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి, అంటే శరీరంలో రక్తం తక్కువ వ్యాధి, తరచుగా రక్తం ఎక్కిస్తూ ఉంటారు బాడీలోకి. అలాగే సికిల్ సెల్ డిసీజ్, రక్త కణాలు వంకరగా మారి తీవ్రమైన నొప్పి, అలసట వచ్చే వ్యాధి అండి ఇది.
అలాగే యాసిడ్ అటాక్స్ విక్టిమ్స్, అంటే యాసిడ్ ద్వారా ముఖం మీద కానీ శరీర భాగాల మీద కానీ యాసిడ్ విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇస్తారు. కొత్తగా ఇచ్చారు కూడా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ కొత్తగా యాడ్ చేశారు. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, మాటలు స్పష్టంగా రాకపోవడం లేదా భాష అర్థం కాకపోవడం కూడా మాటలు రాకపోవడం, ఇది కూడా కొత్తగా మనం ఇంతకు ముందు మాటలు రావు కదా, ఇంతకు ముందు మాటలు రావడం ఎందులో పెట్టామంటే హీరింగ్ ఇంప్రూవ్మెంట్ లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు సపరేట్ గా స్పీచ్ సంబంధించి స్పీచ్ లెర్నింగ్ డిజబిలిటీ కొత్తగా ఇచ్చారు. అలాగే యాంటిజం మీకు తెలిసిందే, ఇతరులతో కలవడం మరియు ప్రవర్తనలో సమస్య ఉన్నవారు యాంటిజంతో ఉంటారు. అలాగే మల్టిపుల్ డిజేబిలిటీస్, ఒకటి కంటే ఎక్కువ రకాల వ్యాధులు కలిగి ఉన్న వాళ్ళు మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉంటారు. ఈ విధంగా రకరకాల డిజేబిలిటీస్ ఉన్న వాటి గురించి మనం తెలుసుకున్నాము. ఇందులో ఏ డిజేబిలిటీ మీకు వస్తుందో కరెక్ట్గా దాన్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో అప్లికేషన్ ఫామ్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆఫీస్కి వెళ్ళొచ్చు. అప్లికేషన్ ఫామ్ మన దగ్గర ఉంది, నేను వాట్సాప్ గ్రూప్ పెడతాను, లింక్ పిన్ చేసి కామెంట్ పెడతాను చూడండి. అలాగే చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే సదరన్ స్లాట్ బుక్ ఎక్కడ చేయించుకోవాలి, మిస్సాలు కూడా చేయించుకోవచ్చు అని అడుగుతా ఉన్నారు కదండి. కేవలం గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే సదరన్ స్లాట్ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి మనకి అంటే మార్చి, ఏప్రిల్, మే కూడా చేస్తారు. బట్ ఇప్పుడు 25 చేస్తున్నారు కదా, మనకి 30 తారీఖున వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, ఎవరికైతే ఈరోజు చేయించుకుంటా ఉన్నారు. అలాగే ప్రతి సోమవారం, మంగళవారం కూడా గ్రామ వార్డు సచివాలయంలో సదరన్ స్లాట్ ఓపెన్ అయ్యి ఉంటాయి, మీరు అప్లై చేసుకోవచ్చు కూడా. ఓకే, స్లాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు అవసరమా అని అడుగుతారు చాలా మంది. ఎస్ అండ్ అవునండి, తప్పనిసరి ఆధార్ కార్డు అండి. ఎందుకంటే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కావాలి, అడ్రస్ కూడా ఉంటుంది కాబట్టి అడ్రస్ ప్రూఫ్ కూడా ఆధార్ సరిపోతుంది. ఓకేనా. సదరన్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలని చాలా మంది అడుగుతా ఉన్నారు. సదరన్ స్లాట్కి వెళ్ళేటప్పుడు మీకు సదరన్ బుకింగ్ రిసిప్ట్ ఒకటి ఇస్తారు, అది ఒకటి తీసుకోండి. అలాగే ఆధార్ ఒరిజినల్ కార్డు తీసుకెళ్ళండి ఖచ్చితంగా. జిరాక్స్ తీసుకువెళ్ళండి, ఒరిజినల్ కార్డు కూడా తీసుకువెళ్ళండి ఆధారు. అలాగే 3 ఫోటోలు తీసుకెళ్ళండి, వైకల్యం కనిపిస్తున్నట్టు 3 ఫోటోలు తీసుకువెళ్ళండి. అలాగే పాత వైద్య నివేదికలు దగ్గర ఓల్డ్ మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకువెళ్ళండి. తీసుకెళ్ళడం వల్ల మీకు ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో అంటే మీకు అక్కడ డాక్టర్కి అర్థమవుతుంది డిజేబిలిటీ చూసి ఓకే ఇదని త్వరగా మీకు వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. సో మీరు చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ డిజేబిలిటీ అని చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు మెడికల్ రిపోర్ట్ చెప్పేస్తాయి కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకువెళ్ళాలి, ఈజీ అవుతుంది. ఇలాగ 21 రకాల డిజేబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇందులో 15,000 రూపాయలు వచ్చే డిజేబిలిటీ అంటే ఎలిజిబిలిటీ 15,000 అంటే ఇది 15,000 ఇచ్చేస్తారని చెప్పట్లేదు. బట్ ఎలిజిబిలిటీ లోకమోర్ ఆర్థోపెడిక్ ఉండి, మస్కులర్ డిస్ట్రోఫీ, యాక్సిడెంట్ విక్టిమ్స్, PPRP, పోస్ట్ పోలియో రెసిడ్యువల్ పారాలిసిస్ సంబంధించి ఈ 3 సబ్ డిజేబిలిటీ ఉంది. కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇన్ఫెక్షన్ లేకపోతే డిసీజ్ కూడా రావచ్చు. అంటే లోకమోర్ ఆర్థోపెడిక్ ఉంటే మీకు వర్తింపు ఉంటుంది 15,000 రూపాయలు. తర్వాత మీకు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. ఫిజికల్గా మీరు వీల్ చైర్లో ఉన్నారా, బెడ్ రైట్ అని కూడా చెక్ చేసుకుంటారు. ఇది 15,000 రూపాయల పెన్షన్ సంబంధించి. మిగతా 6,000 రూపాయల పెన్షన్స్ కాబట్టి వీటి మనం డిజేబిలిటీ పెన్షన్స్ అంటాం. కాబట్టి ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డిజేబిలిటీకి సంబంధించి 21 డిజేబిలిటీస్లో ఏదో ఒక డిజేబిలిటీ మీకు కలిగి ఉన్నట్లయితే ఆ డిజేబిలిటీ సంబంధించి నోట్ చేయించుకోండి గ్రామ సచివాలయం. డోషన్ కమిషన్ ఆన్సర్ చేస్తే అందరూ